నాయకులకి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటుంది? ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసేది వాస్తవమే. నేను ఏది కూడా రికార్డు కానీ పోతా, రికార్డు లేకపోతే మాట్లాడను. దగ్గర 240 ఎకరాలు చేసినాం. అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు. సరే, ఆ సోలార్ని భయపడించి నువ్వు తీసుకున్నావు. ఆయన మాట్లాడే రోజు ఈ దిక్కు రామచంద్రారెడ్డి, ఆవులూరు రామచంద్రారెడ్డి కూర్చున్నాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు. మీరే సాక్షులు. ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు. వాస్తవం చెప్తున్నా, రామచంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు. మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామచంద్రారెడ్డి వాళ్ళు అంటే మాకు ఉన్నది ఎంత స్ట్రాంగ్ అంటే, వీళ్ళందరూ ఒక రాయి వేసినారు, పక్కనే కూర్చున్నారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఆ భూమి విషయంలో మాట్లాడుతూ, నా భూమిలో వచ్చి కాలు నువ్వు కానీ నీ బంధువులు కానీ ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను. అది భాష అయింది. ఎస్, 10 రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు నీ గుడిలో నీ స్థలంలో చూడండి, నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది. నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకోడిపోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్రారెడ్డి? టెక్ యజమాని మీరే శాసనం ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని ఇంటా అన్నావు, ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని ఇంటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, ఈ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు యాడికంటే ఆడికి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ వాటి మీదకి రావాలంటే ఈ పొద్దునైనా మా వాళ్ళు పండగ చేసుకున్నారు. నువ్వు ఈ ఊరు ఇస్తే సంవత్సరం అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారు. యాడికంటే అటు మాట్లాడతావు. 2 కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు 2, మా అన్నకి 2. రమ్మని మీ చిన్న కొడుకులు అంత పర్వాలే, ఏమొద్దు, ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు, ఎవరైనా చేస్తారు. ఏడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దానికి ఇష్టమైనట్లు మాట్లాడి, ఎక్కడయ్యా నువ్వు రావద్దు, వాళ్ళు పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు పెడతా కొడతావా? నేనేమో రెడీగా ఉన్నా. కులం గురించి మాట్లాడినావు. నాకు కులం లేదు, నాకే తెలియదు. నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది. నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలేదు, నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలేదు, ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి
రెడ్డి అంటే ఏంది అర్థము? ఎక్కడ నాయన రా, నేనేమో రెడీగా ఉన్నా, నువ్వు మెట్లతో కొడితే నేను ఈ దీనికి కూడా ఉన్నా. రైలు కింద పడాలన్నా నేను? నువ్వు ఆడపడతావురా? బెడ్లో పడిపోతావు నువ్వు. ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా, 326 ఉన్నాయి. నువ్వు ప్రగల్భాలు పలికినావు. వాడు కానీ నిలబడితే నేను కానీ నా భార్యను కానీ నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుందో ఏంటికి రా అన్ని మాట్లాడు. నీకు చదువు లేదు, సందే లేదు, నాకు చుప్పి పెట్టినారా? నేను పెట్టిండొచ్చు, చుప్పేం తప్పేముంది, పెట్టిండొచ్చు, తప్పేం లేదు. ఇది ఏమన్నా అర్థం కాదు. అసలు ఇప్పుడు తిట్టాలంటే నాకు ఒక వెధవ, నేను ఒక వెధవ కరెక్టే. నువ్వురా, నువ్వు నా గురించి బ్రహ్మాండం చేయి, సారా ప్యాకెట్ చేయలే, దేవుడి డబ్బులు ఎత్తుకోలే, నువ్వు నన్ను అంటావా? 30,000 20,000 తీసుకొని నేను 30,000 కనుక తీసుకున్నావు. నువ్వురా అవన్నీ చదువులే సందలే, తగ్గించుకో ఈ ప్రగల్భాలు, తగ్గించుకో. రమ్మను నీ కొడుకులు రమ్మను. ఇప్పుడు మేము ఎవరిని ఏమంటాం లేదు, లీగల్గా ఉంటే పోతాము. ఫయాజ్ ఇంట్లో లీగల్గా పోయినాము, బంగారు పోతాను లీగల్గానే పోయినాము, నాగిరెడ్డి గారిని లీగల్గానే పోతున్నాము. నీ ఇల్లు మొత్తం లీగల్గానే పోతాం. మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు, మళ్ళీ ఫ్రాడ్ చేసి రిజిస్టర్ ఆఫీసులో ఫ్రాడ్ చేసినావు. నువ్వు ఆడవాళ్ళు నువ్వు వదిలిపెట్టలే, కేసులు పెడతావు. అమ్మసొమ్మ కొడుకుని కేసులో పెడుతుంది. నేను దొంగని కాదురా. నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడంటాడా? రే పోలీసుని చైతన్యను ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినాయిరా. ఏడన్నారా మీ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు అంతే జైల్లో ఉన్నారు కదరా. ఆడవాక నువ్వు మాట్లాడేవాళ్ళే, నువ్వు ఏదన్నా ఒక్కటన్నా నెరవేర్చుకున్నావా? ఇదంతా అగ్రివే చేసినావు, 224 ఎకరాలు ఎంత తీసి పెడతారు? మన పీకలేదా? నువ్వు చెప్పు, ఇప్పుడు పీకలేదా? మరి కొడుతురా వచ్చి ఇంట్లో ఎంతమంది పోలీసులు ఉంటే ఏమన్నా నువ్వు మళ్ళీ ఏమంటావు? రావాలా? ఊరు ప్రజలు రానిరు నిన్ను. అందరూ బాగానే ఉన్నారు, తిరుగుతున్నారే. ఎవరు తిరగడంలో ఊర్లో? నువ్వు తప్పనిచ్చి రికార్డ్ కాదను చెప్పినా ఎప్పుడు వచ్చినా విత్ ఎవిడెన్స్ వస్తా. నీ భార్య పేరుతో ఉంది, నేను పెద్ద దాని మీద పట్టించుకోలేదు, ఎందుకంటే కేసులు తీసి పెట్టదలుచుకోలేదు. ఆడిపాపను మంచిది కాదు. నువ్వంటే నీకు ఏదైనా ఉంటాయి, సంస్కారం ఉంటాయి కదా నీకు. నువ్వు సంస్కారం హీనుడు. ఈ ఊర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, సంవత్సరమై నువ్వు పోయి 14వ తేదీలో సూరపని ఇంటి మీద పడతావా? కుదిలేనోడా, వస్తావా నువ్వు? రా ఊర్లో నన్నంటే ఇప్పుడేందో మెట్లతో అని. ఎందుకని మంచిగా డ్రైవర్ వేసుకుని, నీకు అలవాట్లేదు డ్రైవర్ వేసుకుంది. మందరం ఇదిగో ఇప్పుడు కొట్టాలా నువ్వు నన్ను వచ్చే మెట్లతో నేను రావాల్సిన పని లేదా? ఏమో అంటారు చూడు, తాజా దగ్గర వాళ్ళు ఏమంటారు చూడు, ఏమో తలారి ఏదో అంటారు కదా, వెట్టి కట్టుబడి. వాడొచ్చినాడు నీ తోటలేకి మొన్న 3 వీక్తే వద్దన్నే. ఎందుకు? నీకు బుల్డోజర్ ఏమనంటే రా
నేనేందో నేను చూపిస్తా ఏం చూపించారు ఇప్పుడు చెప్పు మీ వచ్చినారో ఫోటోరా వచ్చినారో పీకినారో నేనే ఇంట్లో కాసుకొని ఉన్నాను కొడతావేమో ఇదిగోప్ప ఇదిగో మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానియద్దు మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈడున్నాడు కాబట్టి మేము గెలిచినాం రానియద్దు జగన్ రెడ్డి ఎవరిలో ఎవరిని వద్దంటారు వీడు చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మా అంతారండి అన్నీ ఉన్నాయి ఇదంతా ఆగిపోయాడు డో జరిపెట్టి కొడాల్సిపోయి నువ్వేమన్నా అడుగు పెడితే అన్నావు నేను కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు పీకినాడు నువ్వు నిలబడు నీ మాట మీద నిలబడు ప్రగాలు వాళ్ళు పలకద్దు అయ్యా రామచంద్రారెడ్డి రమేష్ రెడ్డి మీరే సాక్షులు ఎప్పుడు కొట్టిస్తారు నన్ను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈరోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి మీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి వినాడు నేను మీ ఊరిలో మీ వాళ్ళం పంపిస్తే ఎట్లుంటుంది నీకు ఏమనుకుంటాను నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం పంపించమంటాం ఇంటికాడికి చేయలేదు అట్లాంటి చేయకూడదు ఈరోజు ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి ఎదిగినామంటే మీ వల్లనే నేను అట్లాంటి వాళ్ళు చాలా మంది వల్ల మేము ఎదిగినాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి నువ్వే సాక్ష్యం ఎప్పుడు కొడతారో కొట్టండి పక్కన కూర్చొని మాట్లాడారు ఇద్దరు చాలా ఉన్నాయి ప్రతిదీ ఇది లీగల్ ఈరోజు మాట్లాడాల మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఈ ముద్దు విత్ ఎవిడెన్స్ అట్లాంటి వాళ్ళు పూసుకురావద్దండి దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ ఆయన మాటలన్నీ నేను అనొచ్చు హర్షించరు చదువుకున్నా వీడికి 4-5 ముక్కలు ఉన్నాయి అది కొన్నావు కదరా రేంజ్లో ఎవరు కొన్నావే దాంట్లో చాలా గ్యాజెట్స్ అంటే తెలుసో లేదు నీకు తెలియదు ఇప్పుడు కొన్నావు ఉన్నారా బుర్రా నువ్వా మొన్నడు మహేంద్ర జీపేది నేను కాలేజీలో 69కే ఫియట్ కార్లో పోయినా ఆ కాలంలో ఫియట్ కార్ అంటే అంత గొప్ప ఏదో మాట్లాడు యా ఊరంట నువ్వు ఏదో కొంత ఇండైరెక్ట్గా మాట్లాడినావు నేను డైరెక్ట్గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్ కానీ వద్దు నువ్వంటే బుద్ధి లేని మాట్లాడతాను నేను రెడ్డి కాదురా నేను రెడ్డి కాదు మా జ్ఞానం చూసినా మాకే తెలియదు ఏంటిగా మాటలన్నీ నువ్వు నిలబెట్టుకోరా వచ్చి పీకినారు నువ్వు నిలబెట్టుకోరా రావాలా రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇద్దరు వచ్చి చూస్తూ ఉండాలన్న మిట్టతో కొట్టేది లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోండి ఇద్దరు ఏం చేయాలా పక్కన కూర్చుండగా మాట్లాడితే చెప్పండి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోరు పెద్ద మనిషివి పెట్టు చెప్పు ఊరి రీడ్స్ కొడతాడా రైట్ మా నేను కాసుకొని ఉన్నా ఇంట్లో ఆడ దాక్కోను నాకు గన్మెన్ కూడా లేరు నాయన 2+2 వస్తే కూడా వద్దండి నా కొడుకు కూడా లేరు 2+2 అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం మేధావులకు చెప్తున్నా ఊరుగా ఇదే కావద్దండి పోలీసు వాళ్ళు మేధావులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయాలి పార్టీలు ఎంతమంది ఎలక్షన్లో నిలబడాలి
ఎంతమంది ఏముంది? నేను రెడీగా ఉన్నా, నువ్వు వచ్చి మెట్లతో నన్ను కొట్టాలా, కొట్టించుకోవాలి. నేను నీ శపథం నెరవేర్చుకో. రైట్ మా, థ్యాంక్ యూ.